విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 3వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు వారికి కావాల్సిన ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా స్నానఘట్టాలు, కేశఖండనశాలలు, క్లాక్ రూమ్లు, చెప్పులు భద్రపరుచుకునే ప్రదేశాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ కు చేరుకున్న వారికి దేవస్థానానికి చేరుకునేందుకు వీలుగా ఎక్కడికక్కడ రూట్ మ్యాప్లు ఏర్పాటు చేశారు. తొలి రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, ఈ ఉత్సవాలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో, అట్లాగే పోలీసులు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది? భవ్య, ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గమ్మ దేవస్థానంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వర్ణ కవచాలంకృత దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు ఈ ఉత్సవాలకి 4 నుంచి 5 లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేయటం జరిగింది. మొత్తం పోలీసులు కూడా గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. దాదాపు 3 షిఫ్టుల్లో పోలీసులు కూడా ఇక్కడ పనిచేయనున్నారు. ఇటు స్నానాల ఘాట్ల దగ్గర కానీ, ఇటు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు ఉన్నారు. అసలు స్వర్ణ కవచాలంకృత దేవి అలంకార విశిష్టత ఆయన మాట్లాడి తెలుసుకుందాము. చెప్పండి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు దుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ అలంకార విశిష్టత ఏంటంటారు అసలు? జై దుర్గా భవాని. దుర్గా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా ఈరోజు శరన్నవరాత్రులు ప్రారంభమైనవి. ఈ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అయినటువంటి పాడ్యమి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించడం జరిగింది. అమ్మవారు ఇక్కడ స్వర్ణకాంతులతో వెలిసిందని మనకి ప్రతీతి. అటువంటి ఈ అమ్మవారికి దసరా మొదటి రోజున అమ్మవారిని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా, పురాతన కాలం నుంచి కూడా అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. ఈ యొక్క దర్శనం అందరికీ కూడా శుభం చేకూరుతుంది. అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు కూడా అందజేయడం జరుగుతుంది. జయ దుర్గా భవాని. దాదాపు 10 రోజుల పాటు జరగనున్న ఈ దసరా ఉత్సవాలలో దుర్గమ్మ 10 అలంకారాలలో మొత్తం దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం ఈరోజు దాదాపు కూడా ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికైతే దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ. భవ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.